మన క్యారెక్టర్ ఆయనకి పూర్తిగా ఎగైనెస్ట్గా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి హతసాక్షిగా అయ్యేలా చేశారు. మన కొరకు తన కుమారుని బలిగా అర్పించారు. ప్రియులారా, అంతేకాదండి, ఒకవేళ ఆ ప్రేమను మనం గుర్తించి, ఆ ప్రేమను మనం గుర్తెరిగి, మనం గనక మన స్వభావం ఎలా ఉంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందని మనం గుర్తించి ఆ స్వభావాన్ని మార్చుకొని దేవుని చిత్త ప్రకారంగా బ్రతకటానికి గనక ఒకవేళ ఒక నిర్ణయం మనం తీసుకుంటే, ఆ ప్రేమ ఇంతకు ముందున్న ప్రేమ కంటే ఇంకా గొప్పగా రెట్టింపై ఏ స్థితిలో ఉంటుందో మనం ఆలోచించినట్లయితే, రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం మనల్ని ఎంత గొప్పగా దేవుడు హెచ్చించారయ్యా అంటే అది ఊహకు అందనటువంటిది. ప్రియులారా, వంచే ప్రేమలలో పడిపోయి అసలు ప్రేమకి నిలువెత్తు రూపమైనటువంటి దేవుని ప్రేమను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచించాలి. ఆయన ప్రేమను ఎంత పక్కకు పెడుతున్నామో ఆలోచించాలి. ఎవరో ఫ్రెండ్ పిలిచారని ఆరాధనను మనం మానేసి మరి దేవుని ప్రేమను విడిచిపెట్టి మరి మనం లోక సంబంధమైన వాటికి వెళ్ళే వాళ్ళగా ఉంటున్నాం.